జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అయ్యా, ముందు ఈ న్యూస్ చెప్పబోయే ముందు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఈ 5 ఏళ్ళని సమానమా? కాదు. లేదు, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక 4-5 మందో ఉంటారనుకుందాం. అందరి మనస్తత్వాలు ఒకటిగానే ఉంటాయా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉండొచ్చు. అలాగే ప్రతి కులంలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే అన్ని మతాల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను ఏదైనా ఒక న్యూస్ చెప్పినప్పుడు అది ఆ కులానికి అందరికీ ఆపాదించినట్టు, లేకపోతే ఆ మతానికి అందరికీ ఆపాదించినట్టు ఎట్టి పరిస్థితుల్లో కాదు. తప్పు ఎవరైనా చేస్తే వీళ్ళు ఈ తప్పు చేశారు, ఇలాంటి తప్పు చేస్తున్నారు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడతా. అంటే ఆ కులాన్నో లేకపోతే ఆ మతాన్నో అందరిని అయితే నేను నిందించినట్టు, దూషించినట్టు అయితే కాదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అఖిలేష్ యాదవ్ మోహమాటం లేకుండా చెప్పాలంటే కుల రాజకీయాలు చేయడంలో అఖిలేష్ యాదవ్ను మించిన వారు ఇంకొకరైతే ఉండరు. పైగా ఏంటంటే ఈ ముస్లిం సామాజిక వర్గాన్ని తన వెంట తిప్పుకుంటా ఉంటాడు ఇతను. అందుకోసం వాళ్ళను సంతృప్తిపరచడం కోసం తరచుగా హిందువులను దూషించడం, ఏదో ఒక రకంగా హిందువులను అవమానించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చివరికి అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టపై కూడా అవాకులు చవాకులు బెల్లినాడు. ఎవరు? ఈ పోతుమగాడు. ఇవందరికి కూడా తెలిసిన మాటలే. ఈయన ఇంతవరకు అయోధ్య రామ మందిర దర్శనానికి కూడా పోలా. ఈ రాహుల్ గాంధీ ఎట్నో ఈయన అట్నే. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది ఏది? అయోధ్య, మన అయోధ్య రామ మందిరం. అలాంటిది ఆ ఫైజాబాద్లో ఎంపీగా గెలిచినటువంటి అవధేష్ ప్రసాద్ అని ఒక ఆయన ఉంటాడు. ఏలా చూసి దానికి పంది కుక్కునట్టే ఉంటాడు. అతను కూడా ఇంతవరకు రాముడిని సందర్శించాల. ఇంకొక విషయం చెప్పేది ఇక్కడ, కనీసం ఆయన నోటితో జై శ్రీరామనం అంటే అలాంటి వాళ్ళు, అలాంటి పార్టీ, అలాంటి చెప్పాలంటే వీళ్ళ ఏం మాట్లాడినా కూడా తక్కువే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ అఖిలేష్ యాదవ్ మాట్లాడతా మఠాధిపతులకు మాఫియాకు పెద్దగా వ్యత్యాసం లేదు, మఠాధిపతులు మాఫియా రెండు కూడా ఒక్కటే, ఆ ఇద్దరికి పెద్దగా ఈ తేడా ఏమీ కూడా లేదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏ రాజకీయ నాయకుడు చెప్పాలంటే ఈ ఉన్నారు కదా ఒక ఆయన, ఎవరు? రాహుల్ గాంధీ. ఆయన తప్పించి ఎవరు కూడా చేయనటువంటి ప్రమాదకరమైన వ్యాఖ్యలను ఈ అఖిలేష్ యాదవ్ చేసినాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హిందూ లైన్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతా, మిస్టర్ అఖిలేష్ ఒక్కసారి నన్ను చూడు, అలాగే నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకో. ఎవరో మాఫియా నడిపిస్తున్నారో, ఎవరో మాఫియా నడిపించేలాగా ఉన్నారో నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఇంకో మాట చెప్తున్నా. యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ మఠం అని ఉంటుంది. ఆయనకు ఆ గోరఖ్నాథ్ మందిరానికి ఈయన మఠాధిపతిగా కూడా ఉన్నారు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. అందుకనే ఇప్పుడు నన్ను కావాలంటే ఒకసారి చూడు, నీ మొహం నువ్వు అద్దంలో చూసుకొని అయినా ఎవరు మాఫియా నడిపించే వాళ్ళు ఉన్నట్టున్నారు, ఎవరు దొంగలు ఉన్నట్టున్నారని చెప్పేసి మామూలుగా గట్టిగానే వేసాడు. పవిత్రమైన ఈ గడ్డ మీద పుట్టి ఈ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న మఠాధిపతులనే నువ్వు అవమానిస్తావా? అంటే నీ ఉద్దేశంలో హిందూ మత పెద్దలు మాఫియాతో సమానమా? ఉత్తరప్రదేశ్లో నువ్వు మీ నాయన నడిపిన మాఫియాను, అలాగే గూండరాజును ఉత్తరప్రదేశ్ ప్రజలు అంత తొందరగా ఎవరు కూడా మర్చిపోరు. నీలో ఉంది హిందూ రక్తం కాదు. షాబాష్, సూపర్ మాట మాట్లాడినాడు. నీలో ఉండేది హిందూ రక్తం కాదు. నిన్ను ఔరంగజేబు ఆవహించినాడు, నిన్ను ఒక దెయ్యం ఆవహించినట్టు నిన్ను ఔరంగజేబు ఆవహించినాడు. అందుకే పిచ్చి పట్టినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అధికారం లేకపోవడంతో నీకు పిచ్చి పట్టిందని చెప్పి మాట్లాడినాడు, వేశాడు కదా గట్టిగా. ఇంకొక మాట, సమాజ్వాదీ పార్టీలో మొయిన్ ఖాన్ కావచ్చు, మన ఈ మధ్య రీసెంట్గా చాలా కేసులు వచ్చాయి. ఇలాంటి వాళ్ళంతా కూడా మైనర్ బాలికలను కూడా చూడకుండా వాళ్ళ మీద లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఇలాంటి ఎన్నో కూడా చేసినారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏంటంటే దగ్గరుండి వాళ్ళ కళ్ళ ముందే పోలీస్ ఫోర్స్ని పెట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కూలగొట్టినాడు, ఈ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ కూడా. అలాంటి సమాజ్వాదీ పార్టీకి ఇలాంటి వాళ్ళంతా కూడా అంత సపోర్టర్స్ అనమాట. ఎంతమంది అయితే గ్యాంగ్స్టర్లు, మాఫియా వాళ్ళు, రౌడీలు, ఈ చిల్లర గ్యాంగులు, ఈ ఆకు రౌడీలు, ఎంత అవులేగాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా కూడా, చెత్త బ్యాచ్ అంతా కూడా సమాజ్వాదీ పార్టీకి ఓటు బ్యాంక్ గాను, సపోర్టర్స్ గాను ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఈయనకు పెట్టుకొని ఈయన వచ్చేసి మఠాధిపతులను మారి మాట్లాడుతా అంటే సిగ్గు, లజ్జ కొంచెమన్నా ఏదన్నా ఉండాలా. ఇంకొక మాట ఏంటంటే వీళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్తా. ఎవరు? ములాయం సింగ్. ఆయన ఏంటంటే కరసేవకుల మీద కాల్పులు జరిపించి, కరసేవకుల మీద దాడులు జరిపించి ఎంతోమందిని పొట్టను కూడా పెట్టుకున్నాడు. అలాంటి తండ్రి ఆయన పుట్టిన కూడుకైనా ఈయన వచ్చేసి ఇప్పుడు మఠాధిపతులను, హిందువులను, హిందూ సామాజిక వర్గాన్ని అవమానించేటట్టు ఈయన మాట్లాడతాడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతా, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి మొత్తం హిందూ సమాజాన్ని నువ్వు దూషిస్తున్నావు. ఏదో ఒకరోజు నీకు తగిన శాస్తి జరగకపోదు. ఒకప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఏది? సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో నువ్వు గుర్తు తెచ్చుకో. ఇప్పుడు కొత్త ఉత్తరప్రదేశ్ ఎలా ఉండదో కళ్ళు తెచ్చి ఒకసారి చూడు. మీ కుటుంబం బతుకంతా కూడా అవినీతిమయమే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్
యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, సంపద సృష్టి జరుగుతుంది. కానీ మీ పార్టీ హయాంలో ఉత్తరప్రదేశ్ అంతా కూడా మాఫియా డాన్లతో నిండిపోయి ఉన్నింది. మీ పాలన అంతా కూడా కుల రాజకీయాలతో కంపు కొడతా ఉన్నింది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మిస్టర్ అఖిలేష్ యాదవ్ అంటూ యోగి ఆదిత్యనాథ్ గారు అఖిలేష్ యాదవ్కు గడ్డి పెట్టినట్టు వార్నింగ్ వదిలిపెట్టాడు. అఖిలేష్ యాదవ్ ఏంటంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్లతో ఒక ఎర్రి ఎంగళప్పని చేసి వదిలిపెట్టాడు. ఊరికే కూడా కాదు, లేకపోతే మఠాధిపతులు మాఫియా వాళ్ళు ఒకటి అంటాడా? యాడ్ నుంచి వచ్చింది ఈ ధైర్యమా? మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల, మనలో మొగతనం చచ్చిపోవడం వల్ల కదా ఇదంతా వచ్చింది. ఎవడు పడితే వాడు వచ్చి హిందువులు దూషిస్తాడు, ఎవడు పడితే వాళ్ళు ద్వేషిస్తాడు. ప్రతి ఒక్కడి కూడా హిందువులను, హిందువుల పూజా విధానాలను, హిందూ దేవీ దేవతలను, హిందువులకు సంబంధించిన ఆచారాలను వీటిలన్నింటినీ దూషించడం, ద్వేషించడం అంటే వాళ్ళకు ఒక టైంపాస్ ఆట, చెలగాటం అయిపోయింది. పిల్లి కదా ఎలికితో చెలగాటం అన్నట్టు వీళ్ళందరూ కూడా ఆట అయిపోయింది. ఎందుకు తెలుసా? మనలో ఐకమత్యం లేకపోవడం వల్లే. మనమే కనుక ఇలాంటి వాళ్ళందరినీ కూడా తొక్కువ తెలితే, ఒరే స్వామి మనకు రాజకీయ భవిష్యత్తు కాదు కదా, మనకు బతుకు కూడా ఉండదని చెప్పేసి పైన కింద అన్ని మూసుకొని మూల కూర్చోందరు. ముందు మార్పు రావాల్సింది మనలో, లేకపోతే దోనబేవుడల్లా బాగా అది అర్థమవుతుంది మీకు. కాబట్టి ముందు మనలో రావాలి మార్పు. అది తెలుసుకుందాం ముందు. ఫస్ట్ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో వస్తే దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.